హరే కృష్ణ. మొన్న మనం ద్రోణసుతుని దండనము అనేటువంటి అధ్యాయం ప్రారంభించాము. దాంట్లో దగ్గర దగ్గర ఒక 30 శ్లోకాల వరకు మనం చర్చించామన్నమాట. రెండు అంటే మనందరికీ తెలుసు, మొన్న మనం చర్చించాము, ఈ యొక్క అశ్వత్థామ నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల యొక్క తలలు ఖండించి తీసుకొని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడము, దుర్యోధనుడు దాన్ని అభినందించలేదు. ఈ విషయం తెలిసినటువంటి ద్రౌపది చాలా చాలా దుఃఖాన్ని ఆమె చెందింది. సో అప్పుడు అర్జునుడు ఆయన శపథం చేశాడు, ఆ దుష్టుడైనటువంటి అశ్వత్థామ శిరస్సును నేను ఖండించి తీసుకొని వస్తాను, ఆ శిరస్సు మీద నిలబడి అంటు స్నానం చేయమన్నట్టుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో తర్వాత ఆయన కృష్ణుడు రథాన్ని నడుపుతూ ఉంటే రథాన్ని అధిరోహించి అశ్వత్థామను తరుముకుంటూ వెళ్ళడం జరిగింది. అశ్వత్థామకు అర్థమైపోయింది, అర్జునుని యొక్క చేతుల్లో నాకు మరణం తథ్యమని చెప్పి ఉపసంహరించడం చేత కాకపోయినప్పటికీ కూడా ఆయన బ్రహ్మాస్త్రాన్ని ఆయన ప్రయోగించడం జరిగిందనమాట. అర్జునుడు కూడా ఆ యొక్క వెలుగేంటి అని చెప్పి కృష్ణుణ్ణి అడగడము, కృష్ణుని యొక్క సలహా తీసుకోవడము. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు వివరించాను. అదేంటి అంటే, ఎప్పుడైనా కానీ ఆధ్యాత్మిక చింతనలో ఖచ్చితంగా మనకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాని తీసుకొని ముందుకు వెళ్ళాలా. అక్కడ అర్జునుడు అంతటి వాడు, ఆయనకి తెలియంది కాదనమాట. కానీ అక్కడ మనకు ఒక మార్గదర్శకం ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఇంతకుముందు అందుకనే ప్రతి ఒక్క గృహస్థుడికి ఒక కులగురువు ఉండేటువంటి వాడు, రాజగురువు ఉండేటువంటి వాడు. రాజుకి వాళ్ళందరూ కూడా ఆ యొక్క గురువులు ఉన్నతమైన చైతన్యం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ సలహా మేరకు ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి వారు. అటువంటి వాటిని సపోర్ట్ చేయడం కోసమే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి అన్నమాట. సో అర్జునుడు అంతటి వాడు కృష్ణుడిని సలహా అడుగుతాడు. ఆ వచ్చేటువంటి వెలుగేంటి అంటే, ప్రాణభయంతో ఉన్నటువంటి అశ్వత్థామ ఆయన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానికి మనం తట్టుకోవాలంటే నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఇక్కడ మనం ఇంకోటి కూడా గుర్తించాల్సింది ఏంటి అంటే, మనం ఇప్పుడు ఒక న్యూక్లియర్ బాంబు తయారు చేయాలంటే చాలా ఖర్చు అవుతుందన్నమాట. కానీ వాళ్ళు ఒక దర్భ తీసుకొని నీటిని ఆచమనం చేసి వాళ్ళు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం జరిగిందనమాట. అంటే మంత్రశక్తి అనేటువంటిది ఉంటే ఎంత సాధించవచ్చు అనేటువంటిది. సో అందుకని మనం వాళ్ళు ప్రయోగించినటువంటి 2 బ్రహ్మాస్త్రాల తేజములు ఒకదానితోనొకటి కలిసినంతనే సూర్యబింబము వంటి గొప్ప అగ్నివలయము ఏర్పడి ఆకాశమును రోదసిని కప్పివేశను. సో ఆ యొక్క 2 బ్రహ్మాస్త్రాల యొక్క కలయిక ఒక పెద్ద సూర్యబింబంలాగా ప్రకటమైపోయిందనమాట. అది ఆకాశాన్ని అంతా కూడా కప్పివేసింది. అస్త్రముల యొక్క సంయుక్తమైన ఉష్ణముచే ముల్లోక జనులు తప్పించిపోయిరి. ప్రళయ సమయమున సంభవించడి సంవర్తకాగ్ని అది సర్వులను తలపింపజేసను. సో ఈ యొక్క సంవర్తకాగ్ని అనేటువంటిది సర్వులను అది తలచివేసిందనమాట. ముల్లోకాలు వాళ్ళు ఏమవుతుంది అంటే, ఇక్కడ ప్రళయం సమయంలో వచ్చేటువంటి అగ్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సంవర్తకాగ్ని అనేటువంటిది ఆ యొక్క ఉష్ణము చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి అగ్ని అక్కడ ఉత్పన్నమైంది అని చెప్పి చెప్తున్నారు. ఆ విధముగా జనులకు సంబంధించిన ఉపద్రవమును, లోకములకు వాటిల్లిన నాశనమును గమనించిన అర్జునుడు ఆ 2 బ్రహ్మాస్త్రములను శీఘ్రముగా శ్రీకృష్ణ భగవానుడు కోరిన రీతి ఉపసంహరించను. సో ఆ 2 బ్రహ్మాస్త్రాల వల్ల కలిగేటువంటి జనులకు కలిగేటువంటి వినాశనం, దాన్ని అర్జునుడు అర్థం చేసుకొని శ్రీకృష్ణ భగవానుని యొక్క కోరిక మీద వాటిని రెండింటిని కూడా ఉపసంహరించాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ మనం విర్రవీగుతూ ఉంటాం, మేము అది కనుక్కున్నాం ఇది కనుక్కున్నాం. ఒకసారి మీరు ఏదన్నా ఒక న్యూక్లియర్ వెపన్ని వదిలిపెట్టిన తర్వాత ఉపసంహరించడం అనేటువంటిది జరుగుతుందా చెప్పండి. కానీ ఇక్కడ చూడండి, అప్పట్లో సాధన వల్ల, మంత్రశక్తి వల్ల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఒకటి కాదు 2 కూడా అర్జునుడు ఉపసంహరించుకోగలిగాడు. అంటే ఎంత నిగ్రహం, నియంత్రణ, తర్వాత ఏది ఫైన్ టెక్నాలజీ, ఇప్పుడుండేది ఫైన్ టెక్నాలజీనా,
అప్పుడు ఉండేది ఫైన్ టెక్నాలజీనా అనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. అంతటా అర్జునుడు కోపముతో ఎర్రని తామ్రగోళముల వంటి నేత్రముల కలవాడై గౌతమీసుతుని చాకచక్యముగా చేజిక్కించుకొని త్రాటితో పశువును బంధించిన రీతి బంధించెను. అశ్వత్థామను ఆ రీతిగా బంధించిన పిమ్మట అర్జునుడు అతనిని యుద్ధ శిబిరమునకు కొనిపోవదలచెను. అంతటా అంబుజేక్షుడైన శ్రీకృష్ణ భగవానుడు క్రుద్ధుడైన అర్జునునితో ఇట్లా పలికెను. అంటే మొన్న ఇది కూడా మనం చర్చించాము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నిద్రావస్థలో ఉన్న అమాయకులైన బాలులను సంహరించినందున ఈ బ్రాహ్మణ బంధువుని కనికరముతో నీవు విడువరాదు. సో నిద్రించే సమయంలో వాళ్ళని చిన్నపిల్లల్ని సంహరించినటువంటి యొక్క దుష్టుణ్ణి కనికరంతో నువ్వు వదిలిపెట్టద్దు అని చెప్పి కృష్ణుడు అర్జునునితో చెప్తూ ఉన్నాడనమాట. ధర్మ నియమములు నెరిగినవాడు, అప్రమత్తముగా లేనివాడు, మత్తులోనున్న వాణిని. సో ఇక్కడ ఎవరెవరిని మనం యుద్ధం చేయకూడదు అనేటువంటిది ఈ శ్లోకాలు కూడా మనం ఇంతకుముందు ఇది కూడా చర్చించినట్టున్నాం. సో ఎవరెవరి మీద మనం ఆక్రమణ చేయకూడదు. పిచ్చివాణిని, నిద్రించువాణిని, భీతుడైన వాడిని, రథహీనుని ఎన్నడను వధింపడు. అంతేకాక అట్టివాడు బాలుని కానీ, స్త్రీని కానీ, మూఢుని కానీ, శరణాగతుడైన వాడిని కానీ ఎన్నడూ వధింపకూరడు. అంటే యుద్ధంలో కూడా చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. ఏదో పిచ్చి పిచ్చిగా చేసేస్తే అది యుద్ధనీతికి విరుద్ధం అన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే యుద్ధాలు ఎక్కువగా రాత్రుల పూట జరుగుతాయి. అందరూ కూడా నిద్రపోతూ ఉంటే ఆ నిద్రపోయే వ్యక్తుల మీద బాంబులు వేసేస్తారనమాట. కానీ ఇక్కడ చూడండి, అప్రమత్తముగా లేనివాడు, మత్తులోనున్న వానిని, పిచ్చివానిని, నిద్రించువానిని, భీతుడైన వానిని, రథహీనుని ఎన్నడును వధింపడు. అంతేకాక అట్టివాడు బాలుని కానీ, స్త్రీని కానీ, మూఢుని కానీ, శరణాగతుడైన వానిని కానీ ఎన్నడూ వధింపగోరడు. నేను వీటన్నిటికీ కూడా మీకు ఆల్రెడీ ముందు దాంట్లో సెషన్లో వివరణ ఇచ్చాను. ఏంటి ఆ వివరణ అంటే, చాలామంది ఏకలవ్యుడి విషయంలో ఆయనకి ద్రోణాచార్యులు వారు అన్యాయం చేశారు. ఆయనకి విద్య నేర్చుకుంటే దాన్ని 1000 బహుమతిగా కోరుకున్నారు గురుదక్షిణగా. ఇవన్నీ కూడా చాలా చర్చలు చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఎందుకని విలువైనటువంటి యొక్క విద్యను ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు అంటే, అశ్వత్థామలాగా దుర్వినియోగం చేస్తారు అని చెప్పి. ఇప్పుడు ఎవడన్నా ఈ విద్యలన్నీ నేర్చుకొని ఉంటాడు, వాడి ఇంద్రియ భోగానికి ఆ విద్యల్ని ఉపయోగించి ధర్మ విరుద్ధంగా ఉపయోగించవచ్చు. అందుకని చెప్పి ఇటువంటివన్నీ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదనమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, గురువు యొక్క అనుమతి తీసుకొని విద్యను మనం స్వీకరించాలి. మనం దొంగతనంగా స్వీకరిస్తే అది గురుద్రోహం అవుతుందన్నమాట. గురువు అనుమతించాలి. ఎందుకు గురువు అనుమతించాలా? గురువు ఏంటి అంటే, మన వ్యక్తిత్వాన్ని చూసి వీడి యొక్క చైతన్యం ఏ రకంగా ఉంది, ఈ యొక్క విద్యను దుర్వినియోగం చేయడు కదా, ఇవన్నీ కూడా ఆలోచించి అతనికి ఆ విద్యను బోధిస్తాడు. సో అందుకని గురువు అతని యొక్క వ్యక్తిత్వాన్ని ఎస్టిమేట్ చేయాలి, అంటే నిర్ణయించాలి. వీడి వలన నేను ఈ విద్యనిస్తే అది లోక కళ్యాణానికి వినియోగపడుతుందా, లోక వినాశనానికి వినియోగపడుతుందా, ఇవన్నీ కూడా గురువు అతని చైతన్యాన్ని పరీక్షించి అప్పుడు బోధిస్తాడనమాట. అందుకని గురువు యొక్క పరిమితి తీసుకునే, ఆయన అనుమతి తీసుకునే మనం విద్యను నేర్చుకునేదానికి ప్రయత్నించాలి. పరుల యొక్క ప్రాణమును పణముగా పెట్టి తన జీవితమును పోషించుకున్నట్టి క్రూరుడు, దుర్మార్గుడైనట్టి వాడు తన నిజశ్రేయము కొరకు నిక్కముగా వదార్హుడు. లేని ఎడల తన కార్యములచే అతడు మరింతగా పతనము నొందగలడు. దీని గురించి కూడా మనం మొన్న చర్చించాం. ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తిని దండించాలా. భీష్మ పితామహుడు కూడా అదే చెప్తాడు మహాభారతంలో. దండనీతి అనేది లేకపోతే మానవ సమాజం జంతు సమాజంగా తయారవుతుంది. శక్తి ఉన్నవాడికే మైథున భోగం లభిస్తుంది, ఆహారం లభిస్తుంది. శక్తి లేని వాడికి ఇవన్నీ లభించవు అన్నమాట. జంతు సమాజంలో అంతే, శక్తి ఉన్నది లాక్కునేస్తుంది అనమాట. సో
తప్పు చేస్తే దండిస్తారు అనేటువంటి భయం కానీ లేకపోతే మానవ సమాజం కూడా జంతు సమాజం అయిపోతుంది. సో అందుకని ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వ్యక్తిని దండించాలా అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అంశం అన్నమాట. పైగా తన పుత్రుల హంతకుని శిరమును తెచ్చి అర్పింతునని ద్రౌపదికి నీవు చేసిన వాగ్దానము నేను ప్రత్యక్షముగా విని ఉంటిని. ఇతడు ఘాతకుడు మరియు నీ స్వజన హంతకుడే కాక తన ప్రభువును కూడా అసంతృప్తి కలిగించినట్టు వాడు. కులపాంసుడైన ఇతనిని శీఘ్రమే వధించివేయుము. సో ఇక్కడ ఏంటి అంటే ఇతడు చాలా ఘాతకం చేశాడు. నీ యొక్క స్వజనులను హతం చేశాడు. తన యొక్క ప్రభువును కూడా సంతృప్తి పరచలేదు. అంటే దుర్యోధనుడు సంతృప్తి చెందలేదు కదా, దుర్యోధనుడు కూడా కలత చెందాడు. అరే ఎందుకు ఇటువంటి నీచమైన పని చేశావని చెప్పి అభినందించలేదు. సూత గోస్వామి పలికెను, అర్జునుని ధర్మనిష్టను పరీక్షించుచున్న శ్రీకృష్ణుడు ద్రోణాచార్య సుతుని సంహరింపుమని ప్రోత్సహించినను మహాత్ముడైన అర్జునుడు తన స్వజన హంతకుడైన అశ్వత్థామను వధింపవలెనడి భావనను ఇష్టపడలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూత గోస్వామి భగవంతుడు యాక్చువల్గా అర్జునుడిని పరీక్షిస్తూ ఉన్నాడు అనమాట. ఏంటి అంటే నీకు ఈ రకంగా కష్టం పెట్టాడు కదా, దానికి ప్రతీకారం తీర్చుకునేటువంటి స్థితిలో ఉన్నావా ఏంటి అనేటువంటిది. ఇంకొకటి ఏంటి అంటే తర్వాత మనం దీని వివరణ ఈ శ్లోకాల ద్వారానే అర్థం చేసుకుందాం. మహాత్ముడైన అర్జునుడు తన స్వజన హంతకుడైన అశ్వత్థామను వధింపవలెనని భావనను ఇష్టపడలేదు. అక్కడ మహాత్ముడు అన్నారు అర్జునుడిని. అర్జునుడు తన స్నేహితుడును సారథినియు అగు శ్రీకృష్ణుని కూడి తన శిబిరమును చేరిన పిమ్మట హతపుత్రులకై శోకించుచున్న ద్రౌపదికి హంతకుని అప్పగించెను. ఈయన మనసులో ఏంటి అంటే అర్జునుడు కృష్ణుడు చెప్పేటువంటి దాన్ని ఆయన సంతృప్తి చెందలేదన్నమాట. అంటే వధించాలని ఇష్టపడలేదు. తర్వాత అతన్ని తీసుకుని వచ్చారు, సొంత పుత్రుల్ని సంహరించినటువంటి అశ్వత్థామని తీసుకుని వచ్చి ద్రౌపది దుఃఖిస్తూ ఉంది, ద్రౌపదికి అప్పగించారనమాట. సూత గోస్వామి పలికెను, అంతటా పశువు వలె తాళ్లతో కట్టివేయబడి తీవ్రమగు అపకీర్తికర హత్యాకార్యము ననరించిన కారణముగా మౌనమును దాల్చి ఉన్న అశ్వత్థామను ద్రౌపది కాంచెను. చక్కని నడవడిక సహజముగా మంచితనమును కలిగిన ఆమె తన స్త్రీ స్వభావముతో బ్రాహ్మణుడనేటి భావనలో అతనికి నమస్సులు అర్పించెను. అంటే ఇంతకు ముందు రోజుల్లో వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు ఎట్లుంటాయో ఇక్కడ చూడండి మీరు. ఒక పక్క సొంత కుమారులను చంపేశాడు, అతన్ని ఒక పశువును బంధించినట్టు బంధించి అర్జునుడు తీసుకొని వచ్చాడు. అర్జునుడు ద్రౌపది ఏం చేస్తుందో చూడండి. సహజముగా మంచితనమును కలిగిన ఆమె తన స్త్రీ స్వభావముతో బ్రాహ్మణుడనే భావనలో అతనికి నమస్సులు అర్పించను. అయ్యయ్యో, ఎంత గొప్ప వ్యక్తిత్వం ఇది! అంత దుర్మార్గం చేసినటువంటి వ్యక్తికి ఆమె బ్రాహ్మణుడని గుర్తించి నమస్సులు అర్పిస్తూ ఉంది, నమస్కారం చేస్తూ ఉంది. అశ్వత్థామ ఆ విధముగా తాళతో బంధింపబడి ఉండుటను ఆమె నిగ్రహించుకొనలేకపోయాను. సాధ్వి అయిన ఆమె వెంటనే మన గురువైన బ్రాహ్మణుడు కావున అతన్ని విడుదల చేయుడు అని పలికెను. ద్రోణాచార్యుని కరుణ చేతనే మీరు ధనుర్విద్యను పరమ గోప్యమైనటువంటి అస్త్ర ఉపసంహరణ విద్యను నేర్చి ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, మనము ఇటువంటివన్నీ చదవని దానివల్ల గొప్ప వ్యక్తిత్వం అంటే ఏంటో సమాజంలో వ్యక్తులకి తెలియట్లేదు ఇప్పుడు. అంత ఘాతుకం చేసినటువంటి వ్యక్తితోటి ద్రౌపది తల్లి మహాసాధ్వి ఆమె ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది. ద్రోణాచార్యుని కరుణ చేతనే మీరు ధనుర్విద్యను పరమ గోప్యమైనటువంటి అస్త్ర ఉపసంహరణ విద్యను నేర్చి ఉన్నారు. అతడు ద్రోణాచార్యుడు ఇంకనూ తన పుత్రుని రూపమున నిశ్చయముగా నిలిచియే ఉన్నాడు. పుత్రుని కలిగి ఉన్న కారణముగా అతని భార్య అయిన కృపి భర్తతో సహగమనము చేయలేదు.
అతడు ద్రోణాచార్యుడు ఇంకనూ తన పుత్రుని రూపమును నిశ్చయముగా నిలిచియే ఉన్నాడు. పుత్రుని కలిగి ఉన్న కారణముగా అతని భార్య అయిన కృపి భర్తతో సహగమనము చేయలేదు. సో మామూలుగా ఏంటి అంటే పిల్లలు ఎవరు లేకపోతే సహగమనం చేసేస్తారు. పుత్రుడు ఉన్నాడు కాబట్టి రక్షకుడు. అంటే ముఖ్యంగా ఇంతకు ముందు రోజుల్లో సహగమనం అనేది ఎందుకు చేసేవాళ్ళు అంటే అన్నీ వక్ర బుద్ధితో అర్థం చేసుకొని ప్రతి దాన్ని కూడా శాస్త్రంలో ఉండేదాన్ని నిందించడం మొదలుపెట్టారు మనవాళ్ళు. దాని వెనకాల పరమార్థం ఏంటి? సహగమనం ఎందుకు చేసేవాళ్ళు అంటే అది మొట్టమొదట బలవంతంగా చేసేవాళ్ళు కాదు. భర్త చనిపోతే భార్య ఏంటి అంటే నాకెవరు రక్షకులు కానీ లేకపోతే నా శీలానికి నా పవిత్రతకి ఆటంకం ఏమన్నా కలుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో సహజంగా ఆమె వెళ్ళిపోయి భర్త యొక్క చితిలో దూకేసేదన్నమాట. తను ప్రాణత్యాగం తన పవిత్రతను కాపాడుకునే దానికన్నా మించినటువంటిది ప్రాణం కూడా దానికన్నా తక్కువే. అంటే పవిత్రతకి అంత వాల్యూ ఇచ్చేటువంటి వాళ్ళు అన్నమాట. పాతివ్రత్యానికి అంత వాల్యూ ఇచ్చేటువంటి వారు. దానికోసం ఏం చేయడానికన్నా సిద్ధమైపోయాడు, ప్రాణాన్ని త్యాగం చేసేటువంటి వాడు. అదే కుమారుడు ఉన్నాడు అనుకోండి, నా యొక్క పవిత్రతను రక్షిస్తాడు అనేటువంటి ఒక భరోసా అన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పుత్రుని కలిగి ఉన్న కారణముగా అతని భార్య అయిన కృపి భర్తతో సహగమనము చేయలేదు. ఓ ధర్మజ్ఞునమైన మహాభాగా, సదా పూజ్యులను వంధ్యులను అగు గౌరవ కుటుంబము వారికి దుఃఖములను కలిగించుట నీకు తగదు. అంటే పూజనీయమైనటువంటి వ్యక్తులు, గౌరవనీయమైనటువంటి వ్యక్తులు, వాళ్ళు ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు జరిగినా కానీ అటువంటి వ్యక్తులను మనము కష్టపెట్టకూడదు, దుఃఖము కలిగించకూడదు. అంటే విలువలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ గోచరమవుతుంది, అర్థమవుతుంది అన్నమాట. సొంత కుమారుల్ని చంపేసినా కానీ ఆయన ఎటువంటి వ్యక్తి, వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి వారు, గురువు యొక్క కుమారుడు, అటువంటి వ్యక్తులకు దుఃఖాన్ని ఇవ్వడమా అని చెప్పి ద్రౌపది ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. ఓ నాదా, నా వలనే ద్రోణాచార్యుని భార్య కూడా దుఃఖించున్నట్లు చేయకుము. పుత్రుల మరణముతో నేను మిగిలి దుఃఖితనై ఉన్నాను. నా వలనే ఆమెయు నిరంతరము దుఃఖించరాదు. ఎంత ఉన్నత చైతన్యం అండి ఇది, ఎంత ఉన్నత చైతన్యం అండి. నేను ఎట్లాగూ పిల్లలు పోయి కష్టపడుతూ ఉన్నాను, ఆమె ఇప్పుడు అశ్వత్థామ మరణిస్తే ఆమె ఎట్లా దుఃఖిస్తుంది? సో అటువంటి దుఃఖాన్ని ఆమెకు కలిగించద్దు అని చెప్పి ద్రౌపది మహాసాధ్వి ఆమె అర్జునునికి చెప్తూ ఉందన్నమాట. సూత గోస్వామి పలికెను, ఓ బ్రాహ్మణులారా, ధర్మ సిద్ధాంతములకు అనుగుణముగా ఉండి న్యాయములను, శ్లాఘనీయములను, దయాపూర్ణములను, సమత్వపూర్ణములను, కపటరహితములను అయిన ద్రౌపది వచనములను ధర్మరాజు సంపూర్ణముగా బలపరచను. ఇక్కడ ధర్మరాజు కూడా ఆయన ఉన్నత చైతన్యం చూడండి, ద్రౌపది యొక్క మాటలను ఆయన కూడా ఏకీభవిస్తున్నారన్నమాట. ఆయన సంపూర్ణంగా దాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను వివరిస్తాను. రామాయణంలో ఒక సంఘటన జరుగుతుంది. ఏంటది అంటే సీతమ్మ తల్లిని ఈ యొక్క రాక్షసీ జనులు కష్టపెట్టేది హనుమంతుల వారు చూశారు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, రావణుని యొక్క సంహారం జరిగిన తర్వాత సీతమ్మ తల్లిని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి హనుమంతుల వారు ఏమంటున్నారంటే, అమ్మా, ఈ రాక్షసీ జనులు మీకు పెట్టిన కష్టం నేను కళ్ళారా చూశాను, ఆ యొక్క దుర్మార్గురాళ్ళను నేను వధించేస్తాను అన్నారు. అప్పుడు సీతమ్మ తల్లి చెప్తుంది, ఏ హనుమా, యథా రాజా తథా ప్రజ, ఆ రావణుడి యొక్క ప్రభావం వల్ల వాళ్ళు అట్లా ప్రవర్తించారు. అయినా నీకు ఒక దృష్టాంతం చెప్తాను, క్షమించడానికి మించినటువంటి ప్రతీకారం ఇంకొకటి లేదు. ఫర్గివ్నెస్ ఈజ్ నోబుల్ రివెంజ్. ఒకసారి ఒక వేటగాడు పులిని తరుముతూ పోతే ఆయుధంతో వాడు రాయి తట్టుకొని పడిపోయి ఆయుధం దూరంగా పడిపోతుంది. ఆ పులి వాడిని వెంటాడుతుంది. ఆడు పరిగెత్తుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వస్తాడు. అక్కడ ఒక వృద్ధ వానరం చెట్టు మీద కూర్చొని ఉంటుంది.
ఆ వానరంతో నాకు కొంచెం చెయ్యందించండి, కాపాడండి అంటే చెయ్యందిస్తే వాడు చెట్టు ఎక్కేస్తాడు. చెట్టు ఎక్కిన తర్వాత వాడు పరుగున పరిగెత్తి వచ్చిన దానివల్ల అలసిపోయి ఉండడం వల్ల ఆ వానరంతో అంటాడు, మీ ఒళ్ళో కొంచెం సేపు నేను నిద్రిస్తాను, సేద తీరుతాను అంటాడు. పర్వాలేదని చెప్పి ఒళ్ళో పడుకోబెట్టుకుంటే వాడు సేద తీరుతాడు. అప్పుడు ఆ పులి ఏమంటుందంటే, మనుషుల్ని నమ్మకూడదు దుర్మార్గులు, వాడు నీకు శత్రువే నాకు శత్రువే, మన జంతువులకు అందరికీ శత్రువే వేటగాడు, వాడిని కిందకు తోసేస్తే వాడిని నేను భుజించి వెళ్ళిపోతాను. అప్పుడు వానరం అంటుంది, నమ్ముకున్న వాడిని నమ్మక ద్రోహం చేయడం, మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే నమ్ముకున్న వాళ్ళని ద్రోహం చేస్తే బ్రహ్మహత్యా పాతకం అని చెప్తారనమాట. సో అందువల్ల బ్రాహ్మణ హత్యతో సమానం అది. సో అందువల్ల నేను అటువంటి పని చేయను అంటే అప్పుడు కొంత సమయానికి వాడు మేలుకొని అప్పుడు వానరం అంటుంది, నిన్ను మోసి నేను అలసిపోయాను, నీ ఒళ్ళో కొంచెం సేపు నేను నిద్రించచ్చా అంటే సరే నేను పడుకోమంటాడు. అప్పుడు పులి ఏమంటుందంటే, ఓ వేటగాడా, నా కడుపు నిండడమే నాకు అవసరం, అది నీ శరీరమా వానర శరీరమా నేను లెక్క చేయను, ఆ వానరాన్ని కింద దోసేసావంటే తినేస్తాను శుభ్రంగా, నా కడుపు నిండిన తర్వాత ఎవరి జోలికి వెళ్ళను నేను, నీ దారిని నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే వాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వానరాన్ని కిందకు దోసేస్తాడు. అయితే వానరాలు వృక్షరాజులు, వృక్షాల మీదే జీవిస్తూ ఉంటారు. ఆ పడిపోతూ కొమ్మ పట్టుకొని ఆ పైకి వెళ్తూ అప్పుడు ఈ పులి అంటుంది, చెప్పాను కదా వీళ్ళని నమ్మకూడదని, నీకెంత ద్రోహం చేశాడు, ఇప్పటికైనా ఆలస్యం లేదు, వాడిని కిందకు దోసేయి, నేను వాడిని నీ ప్రతీకారం కూడా నేను తీర్చుకుంటాను అని చెప్పి పులి అంటుంది. అప్పుడు ఆ వానరం అంటుంది, ఎవడన్నా ఒక తప్పుడు పని చేసి మనకు కష్టం కలిగిస్తే అదే రీతిలో ప్రతీకారం తీర్చుకుంటే వాడికి నాకు ఏం వ్యత్యాసం ఉంటుంది, వాడికి మనకు ఏం వ్యత్యాసం ఉంటుంది, క్షమించడం కన్నా ప్రతీకారం ఇంకోటి లేదు, అతన్ని నేను క్షమించేస్తున్నాను, ఈ ప్రదేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని వానరం వెళ్ళిపోతుంది. ఈ యొక్క కథని సీతమ్మ తల్లి హనుమంతుల వారితో చెప్పి, ఈ రాక్షసీ జనులను క్షమించవయ్యా హనుమ, వాళ్ళ తప్పిదం ఏమీ లేదు, వాళ్ళ రాజు వల్ల వాళ్ళు అట్లా ప్రవర్తించారు అని చెప్పి సీతమ్మ హనుమంతుల వారితో చెప్తుందన్నమాట. అదే రీతిలో ఈ సాధువులందరూ కూడా తల్లులు, వాళ్ళ యొక్క హృదయం, తల్లి యొక్క హృదయం భూదేవి ఎటువంటి వ్యక్తుల్ని మోస్తూ ఉంది, అందరినీ మోస్తూ ఉంది. దుర్మార్గుడు అని చెప్పి వాడిని ఏదో మోయకుండా లేదు. సో ఈ యొక్క వీళ్ళందరూ కూడా గొప్ప సాధువులు ఎందుకు అయి ఉన్నారు అంటే వాళ్ళ చైతన్యపరంగా ఈ ద్రౌపది మహాసాధ్వి ఆమె యొక్క చైతన్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇక్కడ. ఓ బ్రాహ్మణులారా, ధర్మ సిద్ధాంతములకు అనుగుణముగా ఉండి న్యాయములను, శ్లాఘనీయములను, దయాపూర్ణములను, సమత్వపూర్ణములను, కపటరహితములను అయిన ద్రౌపది వచనములను ధర్మరాజు సంపూర్ణముగా బలపరచను. ఆమె మాట్లాడిన మాటల్లో ఇప్పుడు కపటత్వం లేదు. మనం కలియుగంలో ప్రత్యేకించి లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి వస్తుందన్నమాట. కానీ ఇక్కడ కపటరహితములు అనేటువంటిది మనం ముఖ్యంగా గుర్తించాలి. ఏదో ముఖస్థుతికో లేదో గొప్పతనానికో ఆమె మాట్లాడట్లేదు. ధర్మయుతంగా, హృదయపూర్వకంగా ఆ ద్రౌపది మహాసాధ్వి ఆమె చెప్తూ ఉంది. దానికి ధర్మరాజు సంపూర్ణముగా దాన్ని బలపరుస్తూ ఉన్నాడు. నకుల సహదేవులు ధర్మరాజు కనిష్ట సోదరులు. సాత్యకి అర్జునుడు, దేవదేవుడైన శ్రీకృష్ణుడు, స్త్రీలు మరియు ఇతరులందరూ ధర్మరాజుతో సంపూర్ణముగా ఏకీభవించిరి. నకుల సహదేవులు ధర్మరాజు కనిష్ట సోదరులు, సాత్యకి అర్జునుడు, దేవదేవుడైన శ్రీకృష్ణుడు, స్త్రీలు మరియు ఇతరులందరూ ధర్మరాజుతో సంపూర్ణముగా ఏకీభవించిరి. సో ఎవరెవరు ఏకీభవించారు, ఎవరు ఏకీభవించలేదు. కానీ భీముడు మాత్రము వారితో ఏకీభవింపక నిద్రించుచున్న బాలురను క్రోధముతో తనకు గాని తన ప్రభువునకు గాని ఎటువంటి ప్రయోజనము లేకనే వధించినటువంటి ఆ నేరస్తుని సంహారమునే బలపరిచెను. భీముడు మాత్రం ఆ యొక్క అశ్వత్థామను వధించాలని చెప్పే భీముడు ఉన్నాడనమాట. భీముడు ద్రౌపది మరియు ఇతరుల వచనములను ఆలకించిన పిమ్మట
చతుర్భుజుడైన శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రుడైన అర్జునుని గాంచి మందహాసము చేయుచున్న వాని వలె ఇట్లు పలికెను. భీముడు అన్న తర్వాత కృష్ణుడు తన స్నేహితుడైన అర్జునునితోటి మందహాసం వ్యక్తం చేస్తూ ఈ రకంగా అంటున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, బ్రాహ్మణ బంధువైన వాడు వదార్హుడు కాడు, కానీ అతడు పాపి అయినచో నిక్కముగా వదార్హుడు. శాస్త్రములో తెలుపబడిన ఈ నియమములను అనుసరించి నీవు వర్తించవలసి ఉన్నది. నీ భార్యకు ఒసిగిన వచనమును సంపూర్ణమునొచ్చుటయే కాక భీమసేనునకు నాకును సంతృప్తి కలుగు రీతిలో నీవు వర్తింపుము. సో ఇక్కడ భగవంతుడు ఏంటి అంటే చమత్కారంగా సందేశం ఇస్తున్నారు. భీముడికి నాకు ఇద్దరికీ సంతృప్తి కలిగేటట్టుగా నువ్వు వ్యవహరించు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది, ఇక్కడ స్పెసిఫిక్గా అంటే ఇది చెయ్యి అని చెప్పలా భగవంతుడు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే అర్జునుడికి భగవంతుడు ఏమి ఉద్దేశంతో చెప్పాడు, భీముడికి అది సంతృప్తి కలగాల, నాకు సంతృప్తి కలగాల అన్నాడు. ఎందువల్లంటే ఈయన ఖచ్చితంగా వదార్హుడే, బ్రాహ్మణ బంధువు శిక్షించకూడదు, కానీ ఇతను చేసిన నేరం ఏంటి అంటే శిక్షకార్హుడే. కానీ నాకు భీమునికి ఇద్దరికీ సంతృప్తి కలిగేటట్టుగా వ్యవహరించమన్నాడు. మనం ఇంకోటి గురు పూజలో ప్రతిరోజు మనం చర్చించుకుంటాం, కీర్తన పాడుతాం, దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో అని. నిజంగా గురువుకి మనం సంపూర్ణ శరణాగతి పొందితే శిష్యుని గురించి గురువుకి తెలుస్తుంది, గురువు గురించి శిష్యునికి తెలుస్తుంది. గురువు మనసులో ఏముంది శిష్యునికి తెలుస్తుంది, శిష్యుని మనసులో ఏముందో గురువుకి తెలుస్తుంది. అది వాళ్ళిద్దరి యొక్క శరణాగతిని బట్టి ఆ పరమాత్మ తెలిసేటట్టుగా చేస్తాడు. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు అంటారు, శిష్యుడి గురించి మొత్తం తెలుస్తుందా గురువు గారికి అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు చమత్కారంగా సమాధానం ఇస్తారు, అన్నీ తెలిసి నేను ఎందుకు ఆ చెత్త వేసుకోవాలో, వాడికి ఏం ఉపయోగపడుతుందో అది మాత్రమే నాకు తెలుస్తుంది అన్నారు. అంటే గురువు ఆయన యొక్క చైతన్యం ఆ భగవంతుని పాదార విందముల మీద ఎప్పుడు ఉంటుంది. ఆ శిష్యుల్లో ఉండే అన్ని చెత్త అంతా కూడా ఆయన ఎందుకు తెలుసుకోవాలి, అతనికి ఏం ఉపయోగపడుతుందో అదే తెలుస్తుంది అని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుని అనేకార్థ సహితమైన వచనముల ద్వారా ఆ దేవదేవుని అంతరాత్మను గ్రహించిన అర్జునుడు అంతటా తన ఖడ్గముతో అశ్వత్థామ శిరముపైని కేశములను మణిని తొలగించి వేసెను. సో కృష్ణుని యొక్క మాటలు అంతరార్థం అర్జునుడికి అర్థమైపోయింది. ఆయన ఏం చేశారంటే ఖడ్గంతో ఆ అశ్వత్థామ యొక్క కేశములను, ఆయన పైన ఒక మణి ఒకటి ఉండింది, ఆ మణిని తొలగించేశారనమాట. శిశు హత్యచే ఇదివరకే దేహకాంతిని కోల్పోయిన అర్జునుడు తన శిరము నుండి మణి తొలగింపబడినంతటా మరింతగా తేజోహీనుడయ్యను. ఆ విధముగా అతడు బంధములు తొలగింపబడిన వాడై శిబిరము నుండి తరిమివేయబడెను. సో అర్జునుడు ఆయన కేశములను మణిని తొలగించాడు, అప్పుడు బంధాలు కూడా తొలగించేశారు, ఆయన తేజోహీనుడయ్యాడు. ఆ విధముగా అతడు బంధములు తొలగింపబడిన వాడై శిబిరము నుండి తరిమివేయబడెను. శిరోజములను తొలగించుట, ధనములు లాగుకొనుట, గృహము నుండి వెడలగొట్టుట ఎనునవి బ్రాహ్మణ బంధువైన వానికి నిర్దేశితమైన శిక్షలు. అతనిని వధించుటకు మాత్రమే ఆదేశము లేదు. అటు పిమ్మట పాండురాజు తనయులు ద్రౌపది శోకతప్తులై తమ బంధువుల మృతదేహములకు తగిన ఉత్తర క్రియలను ఆచరించిరి. సో బ్రాహ్మణుడిగా ఉండి ఎవరైనా తప్పు చేస్తే ధనమును లాగుకొనుట, గృహము నుండి వెడలగొట్టుట, శిరోజములను తొలగించుట ఎనునవి బ్రాహ్మణ బంధువైన వానికి నిర్దేశితములైన శిక్షలు. అతనిని వధించుటకు మాత్రము ఆదేశము లేదు. సో అతన్ని వధించకూడదు అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. తర్వాత అటు పిమ్మట పాండురాజు తనయులు ద్రౌపది శోకతప్తులైన తమ బంధువుల మృతదేహములను తగిన ఉత్తర క్రియలను ఆచరించిరి. శ్రీమద్భాగవతమునందలి ద్రోణసుతుని దండనము అను ప్రథమ స్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఇక్కడ
మనం ద్రౌపది యొక్క గొప్ప చైతన్యం, ఆమె యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనం స్పష్టంగా తెలుసుకున్నాము. ఇప్పుడు 8వ అధ్యాయము, కుంతీదేవి ప్రార్థనలు, పరీక్షిత్తు రక్షణము. సో సూత గోస్వామి పలికెను, తదుపరి మృత్యువును కోరి మృతులైనట్టి బంధువులకు పాండవులు జలతర్పణముల నొసకగోరిన వారై ద్రౌపదిని కూడి స్త్రీలను ముందిడుకొని గంగా నదికి చెనిరి. సో చాలామంది మరణించారు. వారందరికీ కూడా తర్పణాలు, జలతర్పణాలు ఇవ్వడానికి ద్రౌపదిని కూడి స్త్రీలను ముందుంచుకొని వీళ్ళందరూ కూడా గంగా నదీ తీరానికి వెళ్ళారన్నమాట. పిమ్మట శోకతప్తులైన తన సోదరులను ధృతరాష్ట్రుని, గాంధారిని, మృత బంధువుల కొరకై శోకించిన పిమ్మట తగిన రీతి తర్పణములనొసగి హరిపాద పద్మధూళిచే మిళితమైన పవిత్రమైనటువంటి గంగాజలమున వారు స్నానమాడిరి. సో మనందరికీ తెలుసు గంగానది ఎందుకు పవిత్రత. ఒకసారి ప్రభుపాదులు వారిని ఒకరు ప్రశ్నించారు, వేరే జలం ఎక్కడన్నా మనం నిలవ ఉంచితే ఆ జలం చెడిపోతుంది, కానీ గంగా జలాన్ని ఎక్కడన్నా నిలవ ఉంచితే ఆ జలం రోజు రోజుకి కూడా పవిత్రత పెరుగుతుంది. సైంటిఫిక్గా దానికి కారణం ఏంటి అని ఎన్నో పరిశోధనలు చేసినా ఎవరికీ అవగతం కాలేదు. సో ఆ విషయాన్ని ప్రభుపాదుల వారి దగ్గర చర్చించినప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే విషయాన్ని చెప్పారు, గంగలో అంత పవిత్రత ఉండడానికి కారణం ఏంటి అంటే హరిపాద పద్మముల నుంచి ఉద్భవించినది. గంగ ఎట్లా ఉద్భవించింది? త్రివిక్రమ రూపంలో ముల్లోకాలను 2 అడుగులతో త్రివిక్రముడు ఆక్రమించాడు. ఆయన ఆకాశంలోకి కాలు ఎత్తినప్పుడు, పాదపద్మములు ఎత్తినప్పుడు ఆ బొటను వేలు ఆధ్యాత్మిక ఆకాశానికి చిల్లుపడి అక్కడ నుంచి గంగా భగవంతుని యొక్క పాదాలను స్పృశిస్తూ భూమి మీదకి ప్రవహించిందనమాట. సో ఆ భగవంతుని పాదపద్మములు స్పృశించినటువంటి జలము కాబట్టి ఆ జలానికి అంత పవిత్రత ఉంది అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు మన ఆచార్యులు చెప్పారనమాట. పిమ్మట శోకతప్తులైన తన సోదరులను ధృతరాష్ట్రుని, గాంధారిని, కుంతీదేవిని, ద్రౌపదిని కూడి కురుపతి అయిన ధర్మరాజు అచట కూర్చుండెను. శ్రీకృష్ణ భగవానుడు అచట నిలిచి ఉండెను. సో ధర్మరాజు అక్కడ కూర్చొని ఉన్నారు, కృష్ణ భగవాను నిల్చొని ఉన్నారు. భగవానుని కఠిన నియమములను, జీవులపై వాటి ప్రభావమును ఉదహరించుచు శ్రీకృష్ణ భగవానుడు మునులు, నిశ్చేష్టులను, ప్రభావితులను అయిన వారిని ఓదార్చ యత్నించిరి. సో కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి మునులను, వీళ్ళందరినీ కూడా ఓదార్చడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. అజాతశత్రువైన ధర్మరాజు యొక్క రాజ్యమును తెలివిగల దుర్యోధనుడు, అతని పక్షము వారు కుట్రతో అపహరించిరి. అజాతశత్రువైన ధర్మరాజు యొక్క రాజ్యమును తెలివిగా దుర్యోధనుడు, అతని పక్షము వారు కుట్రతో అపహరించిరి. అయినను శ్రీకృష్ణ భగవానుని కరుణచే పాండవుల రాజ్యము తిరిగి వారికి లభించుటయే కాక దుర్యోధనుని పక్షమున చేరిన దుర్మార్గులైన రాజులందరూ ఆ దేవదేవునిచే సంహరింపబడిరి. ద్రౌపది శిరోజములను పట్టి లాగిన కారణముగా తమ ఆయువు క్షీణించుట చేత ఇతరులను మరణించిరి. ఒక్క విషయాన్ని మహాభారతం నుంచి మనం గుర్తించాలి. ఏంటి అంటే, ఏ సమాజంలో స్త్రీ రోధిస్తుందో ఆ సమాజం నాశనమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తాయన్నమాట. ఒక నిండు సభలో ఒక అబలను అంత నీచముగా వాళ్ళు ఆమె యొక్కను వివస్త్రను చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. దాని యొక్క ఫలితమే సర్వాన్ని కోల్పోయారు.
ఇక్కడ భాష్యంలో ప్రభుపాదులు ఒక విషయం చెప్తున్నారే, పూర్వకాలం నాడు కలియుగము ఆసన్నమగుటకు పూర్వము బ్రాహ్మణులు, గోవులు, స్త్రీలు, బాలురు, వృద్ధులు సరి అయినటువంటి రక్షణను నొసగడివారు. బ్రాహ్మణులకు రక్షణ ఉండేది, గోవులకు రక్షణ ఉండేది, స్త్రీలకు రక్షణ ఉండేది, చిన్నపిల్లలకు రక్షణ ఉండేది, వృద్ధులకు రక్షణ ఉండేది. ఇప్పుడు ఈ సమాజం ఇట్లా అఘోరించడానికి కారణం ఏంటి అంటే వీటన్నిటికీ వ్యతిరేకంగా నడుస్తూ ఉంది. బ్రాహ్మణులకు ఎవరు చూసుకోరు, గోవులు రోజుకి కొన్ని వేల గోవుల వధ జరుగుతూ ఉంది, స్త్రీలకు రక్షణ లేదని చెప్పి మనం చూస్తూ ఉన్నాం, బాలురు చిన్నపిల్లలకి రక్షణ లేదు, వృద్ధుల్ని ఎవరు చూసుకోవట్లేదు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ యొక్క భాష్యం కొంచెం మనం వివరణ చదువుదాం అన్నమాట. ఆధ్యాత్మిక జీవనమును పొందుటకు చక్కని శాస్త్రీయ విధానమైన వర్ణాశ్రమ పద్ధతి బ్రాహ్మణుల రక్షణతో చక్కగా పోషింపబడగలదు. అసలు బ్రాహ్మణుని యొక్క రోల్ ఏంటి వర్ణాశ్రమ విధానంలో? ప్రభుపాదుల వారు ఎంత చక్కగా వివరిస్తారంటే, బ్రాహ్మణుడు అంటే ఏంటి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, న్యాయము, నీతి, ఇవన్నీ కూడా శాస్త్రాల నుంచి బాగా అవపాసన పట్టి క్షత్రియుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్ని ఆ మార్గంలో నడిచేదానికి మార్గదర్శకం ఇచ్చేవాడు అనమాట బ్రాహ్మణుడు. అందుకని టెక్నికల్గా శరీరం తల యొక్క ఆదేశాల మీదకు పనిచేస్తుంది. సమాజం అన్నటువంటి స్వరూపము, సమాజం అనేటువంటి స్వరూపము బ్రాహ్మణుడు అనేటువంటి తల యొక్క ఆదేశాల మేరకు నడుచుకోవాలని చెప్పి చెప్తారు. ఇక్కడ మళ్ళా కులము గిలము ఇవన్నీ లేవండి, మీరు అర్థం చేసుకోండి. ఇది బ్రాహ్మణుడు ఏంటి అంటే ఈ శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి వాటిని అవపాసన పట్టి క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు మార్గదర్శకం ఇచ్చేవాడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఆధ్యాత్మిక జీవనమును పొందుటకు చక్కని శాస్త్రీయ విధానమైన వర్ణాశ్రమ పద్ధతి బ్రాహ్మణుల రక్షణతో చక్కగా పోషింపబడగలదు. మానవ జన్మ యొక్క ఉన్నత ప్రయోజనమును అవగతమనొచ్చుకొనుటకు అవసరమైన మేధస్సును పొందుటకు పరమాద్భుతమగు ఆహారమైన క్షీరము గోరక్షణము ద్వారా లభింపగలదు. మానవుని మేధస్సు చురుకుగా ఆధ్యాత్మిక తత్వాన్ని, జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకునేటట్టుగా అది ఎదగాల అంటే, ఆ చైతన్యంలో ఉండాలంటే గోవు క్షీరం అన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది మానవ మేధస్సుకి. అంటే ఈ 5గురు ఎందుకు సమాజం ఉపయోగపడతారు, వాళ్ళని ఎందుకు రక్షించాలి? స్త్రీల రక్షణముచే సంగమనందలి పరిశుద్ధత్వము చక్కగా పడగలదు. తద్వారా శాంతి, సామరస్యము, పురోభివృద్ధులు కలిగినటువంటి మంచి తరమును మనము పొందగలము. సో స్త్రీ రక్షణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు లా అండ్ ఆర్డర్ అనే ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ అందుకనే చెప్పారు, స్త్రీల రక్షణముచే సంగమనందలి పరిశుద్ధత్వము చక్కగా పోషింపబడగలదు. తద్వారా శాంతి, సామరస్యము, పురోభివృద్ధి కలిగినటువంటి మంచి తరమును మనము పొందగలము. అంటే అర్జునుడు కూడా వీళ్ళందరినీ చంపేస్తే ఆ స్త్రీలందరూ వాళ్ళు రక్షణ లేనటువంటి వారు అవుతారు. వాళ్ళు పతితలైతే పుట్టబోయే సంతానం వర్ణశంకరం అవుతుంది. చాలా సైంటిఫిక్గా ఆయన ప్రశ్నిస్తాడనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, స్త్రీల యొక్క చైతన్యాన్ని, స్త్రీల యొక్క పాతివ్రత్యాన్ని, పవిత్రతను మనం రక్షించడానికి ప్రయత్నం చేయాలా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. బాలుర రక్షణమనున్నది భౌతిక బంధనము నుండి ముక్తిని పొందుటకు మానవ జన్మ కొసకబడు ఒక చక్కని అవకాశము వంటిది. అట్టి బాలుర రక్షణము బాలుని గర్భమునందు ధరించిన నాటి నుండియే గర్భాధాన సంస్కారం అనడి శుద్ధ జీవన ఆరంభము పవిత్రీకరణ విధానము ద్వారా ఆరంభమగును. అంటే చిన్నపిల్లల్ని రక్షించడం అంటే, ఇప్పుడు
వాళ్ళకి చిన్నప్పుడు పెద్దలు చెప్తారు, మొక్కై వంగనిది మానై వంగున అంటారు. చిన్నప్పటి నుంచి జీవిత పరమార్థం ఏంటి, వాళ్ళకి మంచి అలవాట్లు, మంచి నడవడికలు. ఇప్పుడు కొంతమంది చెప్తారనమాట, వాళ్ళు చిన్నప్పుడు పెరిగినటువంటి వాతావరణం వల్ల వాళ్ళ యొక్క చైతన్యము పరిపరి విధాలుగా కలుషితమైపోతుందన్నమాట. అదే చిన్నపిల్లల నుంచి రక్షణ అంటే ఒక సరైనటువంటి వాతావరణంలో వాళ్ళు పెరిగి వాళ్ళకు ఒక మంచి మార్గదర్శకం ఇస్తే అప్పుడు భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఈరోజు పిల్లలే కదా రేపు పౌరులు. మరి సమాజం అంటే ఏంటి? పౌరుల సమూహం కదా సమాజం అంటే. మరి ఆ సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సక్రమంగా ప్రవర్తించుకుంటేనే కదా సమాజం శాంతిగా ఉంటుంది. మరి వాళ్ళు సక్రమంగా ప్రవర్తించుకోవాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శకం ఉండాలి కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాలుర యొక్క, చిన్నపిల్లల యొక్క రక్షణ ఉండాలి సొసైటీలో. నేను కూడా కాలేజీలకు వెళ్ళి కొన్ని మోరల్స్, ఎథిక్స్ మీద మాట్లాడినప్పుడు ఆ పిల్లలు అడుగుతారనమాట, మీరు ఎప్పుడో వచ్చి చెప్తున్నారు, మాకెవరు చెప్పట్లేదు. చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా మంచి మార్గదర్శకం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రామాయణము, మహాభారతము, భాగవతము ఇవన్నీ చదివి, ఇప్పుడు చూడండి ద్రౌపది తల్లి, ఆమె యొక్క గొప్ప చైతన్యం ఇందాక మనం చర్చించాం, అది ఎంతోమందికి ఆదర్శం. నేను సీతమ్మ తల్లి గురించి చెప్పాను, అది ఎంతమందికి ఆదర్శం. ఇటువంటివి కదా సమాజంలో చర్చించాల్సింది. అటువంటివి చర్చించినప్పుడు కదా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు, చైతన్యాలు పవిత్రంగా ఉండి ఒక మంచి హింస లేనటువంటి సమాజాన్ని స్థాపించడానికి ఆ యొక్క చైతన్యం మీద కదా దోహదపడేటువంటిది. అందుకనే నీడ్ ఆఫ్ ద అవర్ గురునానక్ అదే చెప్తారు. ఆయన ఒక ఊరికి వెళ్తారు, అక్కడ అందరూ మంచోళ్ళు, ఈ ఊరు చెడిపోవాలంటారు. ఇంకో ఊరికి వెళ్తారు, అక్కడ అందరు చెడ్డోళ్ళు, ఈ ఊరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలా అంటారు. అప్పుడు ఆ శిష్యులకు అర్థం కాదు, గురువుగారిని అడుగుతారు. అప్పుడు గురునానక్ చెప్తారు, మంచి వాళ్ళున్న గ్రామం చెడిపోతే జీవనోపాధికి తలా ఒక దిక్కుకి వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంచుతారు. అదే చెడ్డవాళ్ళు వాళ్ళ గ్రామం చెడిపోతే వాళ్ళు తలా ఒక దిక్కుకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేసేస్తారు. వాళ్ళ నీడ కూడా వేరే దగ్గర పడకుండా ఉండాలని, ఆ గ్రామం బాగా అభివృద్ధి చెందాలని చెప్పారు. ఈరోజు సమాజానికి కావాల్సింది ఏంటి అంటే ఇటువంటి విషయాలు విరివిగా చర్చించి దాన్ని మన జీవితంలో జీవించే విధానంగా తీసుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని నలుగురికి మార్గదర్శకం ఇచ్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా సొసైటీ బాగుపడిపోద్ది. ఇంతకుముందు రాజులు పిచ్చోళ్లే కాదు, దేవాలయాలు కట్టించేవాళ్ళు. దేవాలయాలు కట్టించి ఆ దేవాలయాల్లో సాధువుల్ని, బ్రాహ్మణుల్ని ప్రోత్సహించి ఉదయము సాయంత్రము ఇట్లాగా సత్సంగాలు ఇవన్నీ చేసేటట్టుగా చేసి అక్కడికి వచ్చిన ప్రజలు వాటన్నిటి విని వాళ్ళ నడవడికలో మార్పు తెచ్చుకొని చెడుకు స్వస్తి చెప్పి మంచికి ప్రాముఖ్యతనిచ్చి ఆ మంచి జీవితాల్ని వాళ్ళు గడుపుతూ సమాజంలో ఉండడం ద్వారా లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉండేది. అందుకని రాజులు వాళ్ళు దేవాలయాలు కట్టించేవాళ్ళు. ఎక్కడ సమాజం ఉంటే అక్కడ దేవాలయాలు. ఆ దేవాలయాల ద్వారా ధర్మ ప్రచారం ద్వారా వ్యక్తుల చైతన్యంలో మార్పు, వ్యక్తుల చైతన్యంలో మార్పు ద్వారా సమాజ శాంతి. ఇది వాళ్ళ సీక్రెట్ గుళ్ళు కట్టడానికి. ఇవన్నీ అర్థం కాకుండా ఎందుకు అంత గుళ్ళు కట్టేవాళ్ళు పిచ్చోళ్ళే కాదు. ఈ రోజుకి కూడా గుడికి వెళ్తే కూర్చోవాలంటాం, ఎవరికి తెలియదు ఎందుకు కూర్చునేవాళ్ళంటే భగవంతుని దర్శించిన తర్వాత సాధువు లేదా ధర్మం గురించి చెప్తుంటే అది వినడానికి కూర్చునేవాళ్ళు. ఏదైతే వినేవాళ్ళో వాళ్ళ జీవితాల్లో దాన్ని వినియోగించుకునేవాళ్ళు. సో అందువల్ల ఎవరో ఒకరు చెప్పాలి మనకు మంచి ఏంటి చెడేంటి అనేటువంటి. అది లేకపోతే సమాజం ఏమవుతుంది? సో అందుకని ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సమాజానికి అవసరమైనటువంటి విషయాలన్నమాట. మళ్ళా దాన్ని కలియుగం ప్రారంభమయ్యి ఆ సంప్రదాయాలు ఇవన్నీ పోతూ ఉంటే మళ్ళా ఒక 55 సంవత్సరాల క్రిందట స్వామి ప్రభుపాదుల వారు మళ్ళా తిరిగి ఆ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి ఇస్కాన్ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ధర్మ ప్రచారం, వ్యక్తుల నడవడికలో మార్పులు ఇవన్నీ తీసుకురావాలని ఆయన కలలు గని ఈ సంస్థాన్ని స్థాపించి ఈ యొక్క ధర్మ ప్రచారాన్ని చేయమని చెప్పారనమాట. ఇక వృద్ధుల రక్షణ అనున్నది మరణము పిమ్మట ఉన్నత జన్మలను పొందుటకు వారికి చక్కని అవకాశమును కల్పించును. ఇప్పుడు వృద్ధుల సంరక్షణ అంటే ఆహారం భుజించడము, బట్టలు కట్టుకోవడము, ఉండడానికి నీడ ఇదే కాదు.
వీళ్ళందరికీ కూడా సంరక్షణ ఏంటి అంటే ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని ఇచ్చి దానికి అనుగుణంగా వాళ్ళు చైతన్యాన్ని ఉంచి, ఇప్పుడు ధర్మంగా మనిషి నడుచుకోవాలంటే మనసు చాలా పవిత్రంగా ఉండాలి, నిగ్రహం ఉండాలి, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండాలా అంటే ఆధ్యాత్మికత ఉండాలి. ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఇక వృద్ధుల రక్షణమనున్నది మరణము పిమ్మట ఉన్నత జన్మలను పొందుటకు వారికి చక్కని అవకాశమును కల్పించగలదు. పోతే మళ్ళా కుక్క జన్మ పిల్లి జన్మ ఎత్తకుండా, అందుకనే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, సునక మార్జాలముల వంటి వారి నాగరికతకు విరుద్ధముగా జీవన సాఫల్యము కలుగజేయు అంశములపైననే ఈ భావనమంతయు ఆధారపడి ఉన్నది. ఏదో సమాజం అంటే కుక్కలు పిల్లుల యొక్క సొసైటీ కాదు ఇది. ఒక ఉన్నతమైనటువంటి గమ్యాన్ని చేరుకునేదానికి మానవ సమాజం నిర్దేశింపబడాలి. పైన తెలుపబడిన అమాయక జీవులను సంహరించుట అన్నది సంపూర్ణముగా నిషేధింపబడినది. సో మనం ఏంటి అంటే ఈ యొక్క పైన చెప్పినటువంటి అమాయక జనులను సంహరించడం అనేటువంటిది నిర్దేశింపబడినది. శ్రీకృష్ణుడు ధర్మరాజుచే 3 ఉత్తములైన అశ్వమేధ యజ్ఞములను నిర్వహింపజేసి శతాశ్వమేధ యజ్ఞములను కావించిన ఇంద్రుని యశస్సు వలె అతని యశస్సును సర్వదిక్కుల యందును వ్యాపింపజేసను. ఇక్కడ తర్వాత కృష్ణుడు ధర్మరాజు చే 3 ఉత్తమములైన అశ్వమేధ యజ్ఞాలను ఆయన జరిపించాడనమాట. దానివల్ల ఇంద్రుడి లాంటి యశస్సుని ధర్మరాజు పొందాడు. అటు పిమ్మట శ్రీకృష్ణుడు తనగా తిరుగు ప్రయాణము సంసిద్ధుడయ్యాను. శ్రీల వ్యాసదేవుని అధ్యక్షతన గల బ్రాహ్మణులతో పూజలను అందించిన పిమ్మట అతడు పాండవులను ఆమంత్రించెను. అలాగుననే తనను అభినందించిన వారులకు తిరిగి తన అభినందనలను తెలియజేశాను. సో ఇక్కడ పాండవులను అన్నదాన్ని కూడా ఈ అశ్వమేధ యజ్ఞాలు ఇవన్నీ చేపించి ఒక ఉన్నతమైన మంచి స్థితిలో ఉంచి భగవంతుడు ఆయన తిరుగు ప్రయాణం ఆయన ద్వారకకు వెళ్ళిపోవడానికి వాళ్ళందరినీ కూడా శాంతపరిచి సరి అయినటువంటి స్థితిలో ఉంచి అందరినీ కూడా అలాగుననే తనను అభినందించిన వారులకు తిరిగి తన అభినందనలను తెలియజేయచ్చు. వాళ్ళందరూ కూడా స్వామి వెళ్ళిపోతూ ఉంటే అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. మళ్ళా తిరిగి వాళ్ళకి అభినందనలు తెలియపరుచుకుంటూ ఆ విధముగా ద్వారకకు పయనము కోరి రథమునందు ఆసీనుడైనంతనే భయ విఫలతతో ఉత్తర తన వైపునకు పరుగులతో అరుదించుటను శ్రీకృష్ణ భగవానుడు కాంచెను. ఉత్తర పలికెను, ఓ దేవదేవ జగన్నాథ మహాయోగి, దయచేసి నాకు రక్షణమును కూర్చుము. ద్వంద్వపూర్ణమైన ఈ జగము నీవు తప్ప ఇతరులెవరునూ నన్ను మృత్యువు నుండి రక్షింపలేరు. సో ఆ రకంగా ఆయన రథం మీద కూర్చున్నప్పుడు ఉత్తర పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను ఎవరు కూడా కాపాడలేరు, జగన్నాథ మీరే నన్ను కాపాడాలా అని చెప్పి మృత్యువు నుంచి అని ఆమె భగవంతుణ్ణి ఆశ్రయించింది. హే ప్రభు, నీవు సర్వశక్తి సంపన్నుడవు. అగ్నిమయమైన లోహపు బాణమొకటి నా చెంతకు వేగముగా అరుదించుచున్నది. ఓ దేవా, నీవు కోరినచో అది నన్ను దహించినను సరియే, కానీ అది నా గర్భమును దహించి నాశనము చేయునట్లుగా మాత్రము చేయకుము. ఓ నాథ, దయచేసి నా ఎడ ఈ అనుగ్రహమును చూపుము. ఒక అస్త్రమేదో నా గర్భం వంక వస్తూ ఉంది, నేను మరణించినా పర్వాలేదు, నా గర్భంలో ఉన్నటువంటి శిశువు మరణించకూడదు, మీరు కోరుకుంటే నేను మరణించినా పర్వాలేదు. అంటే ఇక్కడ చూడండి, ప్రతి పదమును కూడా మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. స్వామి కోరుకుంటే ఆమె ఉత్తర మరణించడానికి సిద్ధంగానే ఉంది, కానీ గర్భంలో ఉన్న శిశువు కాపాడండి. సూత గోస్వామి పలికెను, ఉత్తర పలుకులను సావధానముగా ఆలకించిన భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు ద్రోణాచార్యుని తనయుడైన అశ్వత్థామ పాండవ వంశమునందలి చివరి వాణిని నశింపజేయుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగించనని శీఘ్రమే అవగతము చేసుకొనెను. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఎవరినన్నా
క్షమించినంత మాత్రాన వాళ్ళలో వ్యక్తిత్వం మారుతుంది అనుకుంటే అది సత్యం కాదు. తర్వాత ఇంకోటి, తప్పు చేసినప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తే ఆ తప్పు చేసిన దానికి ఆ ప్రాయశ్చిత్తానికి చెల్లు అవుతుందేమో, కానీ తప్పు చెయ్యాలా అనేటువంటి భావన మాత్రం జీవుల్లో పోవాలా అంటే భక్తియుక్త సేవలో నిమగ్నం అవ్వాలి. భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నం అవ్వాలి. ఎంత క్షమించి ద్రౌపది మాటలకైనా కానీ ఆ అశ్వత్థామలో మార్పు కలిగి ఉండాలి. కానీ ఎంత దుర్మార్గంగా ఆ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఆ పరీక్షిత్తు మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అంటే మార్పు రాలేదు. చాలామంది ప్రభుపాదుల వారు చేసినటువంటి మిరాకిల్ అర్థం చేసుకోలేరు. ప్రభుపాదుల వారు ఒక సత్యాన్ని చెప్పారు. చాలామంది అబ్బా వ్యసనాలు వదలలేకుండా ఉన్నాం, అది వదలలేకుండా ఉన్నాం, ఇది వదలలేకుండా ఉన్నాం, చాలా కష్టంగా ఉంది. కానీ ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా కొన్ని లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు. ఎట్ట తీసుకురాగలిగారు? ఆయన చెప్పిందే ఇది. ఉన్నత రుచి అలవరుచుకుంటే అధమ రుచుల నుంచి విముక్తిని పొందుతాం. ఉన్నత రుచి భక్తి. ఎవడైనా తప్పు చేసిన వాడిని శిక్షించినా కానీ, ప్రభుపాదుల వారు ఇంకో ఉదాహరణ కూడా చెప్తారు. దొంగని పట్టుకొని జైల్లో వేసి శిక్ష వేస్తారు, కానీ వాడు జైల్లో కూర్చొని విడుదల అవ్వగానే ఏ దొంగతనం చేయాలని ప్లానింగ్ చేస్తుంటాడు. అక్కడ శిక్షించారు, మార్పు వచ్చేస్తుంది అనుకునేదానికి లేదు. మార్పు వ్యక్తిలో ఎప్పుడు వస్తుంది అంటే భక్తిలో నిమగ్నమైనప్పుడే మార్పు వస్తుంది. భక్తిలో నిమగ్నమైనప్పుడే. మృగారి వేటగాడు ఎప్పుడైతే భక్తి చేయడం మొదలుపెట్టాడో, జంతువును సగం చంపి గిలగిలా తన్నుకుంటుంటే చూసి ఆనందించేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది. నారదముని వస్తుంటే సాష్టాంగ నమస్కారం చేస్తే కింద ఉన్నటువంటి క్రిమికీటకాదులు మరణిస్తాయి, తన బరువు వాటి మీద పడని తన మీద ఉన్నటువంటి కండువా తీసుకొని నేల మీద ఉన్నటువంటి క్రిమికీటకాదులను పక్కకు జరిపి సాష్టాంగ నమస్కారం చేశాడు మృగారి. ఒకప్పుడు జంతువుని సగం చంపి గిలగిల తన్నుకుంటుంటే చూసి ఆనందించేవాడు. అతనిలో కలిగినటువంటి పరివర్తన దేనివల్ల కలిగింది? ఆ పరివర్తన భక్తియుక్త సేవల ద్వారా కలిగింది. సో వ్యక్తి చైతన్యాన్ని మార్చాలా అంటే ఖచ్చితంగా భక్తి మార్గంలోకి రావాలా. ఈరోజు వ్యక్తులందరూ కూడా గ్రహించాల్సిన సత్యం ఏంటి అంటే, ఈ సమాజంలో జరిగే అకృత్యాల నుంచి సమాజాన్ని కాపాడాలా అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా భాగవత ధర్మాన్ని అనుసరించాలా, భక్తి మార్గాన్ని అనుసరించాలా. అప్పుడే వ్యక్తుల్లో మార్పు వస్తుంది. మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం పోనంత వరకు సమాజంలో శాంతి ఉండదని ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు చెప్పారు. అది పోవాలంటే ఖచ్చితంగా భాగవత ధర్మాన్ని అనుసరించాలా, భక్తి మార్గంలోకి రావాలా. అప్పుడే మనుషుల్లో రాక్షసత్వం, మృగత్వం పోతుంది. సో అందువల్ల మనం ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలా. సో ఆమె ఏ రకంగా నాకు రక్షణ కల్పించండి అని చెప్పి అంటూ ఉంది అంటే, అధ్యాయం 8 మనం 10వ శ్లోకం వరకు మనం చర్చించామన్నమాట. రేపు 11వ శ్లోకం నుంచి మనం చర్చిద్దామన్నమాట. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఆయన ఈ అశ్వత్థామ విషయంలో మనం చర్చించాం. ప్రభుపాదుల వారు ఏం చెప్పారనేది ఆయన ఒకటే చెప్పారు, భక్తి మార్గంలోకి వస్తేనే మన చైతన్యంలో మార్పు ఉంటుంది. శిక్ష ద్వారా చైతన్యంలో మార్పు వచ్చేదానికి అవకాశం చాలా తక్కువ. సో అందుకని మనలో ఉన్నటువంటి మృగత్వం, రాక్షసత్వం పోవాలంటే భక్తి అనేటువంటిది మనలో ప్రకటన అవ్వాలా. దానికి కలియుగంలో ఆ భక్తి అనేది మనం ప్రారంభం భగవత్ నామస్మరణతో ప్రారంభమవుతుంది. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయా యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌత హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో హరినామ సంకీర్తన. మీ జీవితంలో కూడా ద్రౌపది తల్లి లాంటి గొప్ప చైతన్యం, సీతమ్మ తల్లి చెప్పిన లాంటి గొప్ప చైతన్యం, సమాజంలో వ్యక్తులందరిలో అటువంటి గొప్ప చైతన్యం రావాలంటే ప్రారంభం బిగిన్ చేద్దాం, మొదలు పెడదాం.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.